తీవ్రాతి తీవ్రంగా ఈ 2 ఏళ్లే కాదు దాదాపు గత 7-8 ఏళ్లుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా, నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవడికి భయపడకుండా 2 ఏళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు. గత 2 ఏళ్లుగా ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట ఒక డైలీ సీరియల్ మాదిరిగా, అంతులేని కథ మాదిరిగా లీకుల రూపంలో ఏదైతే మా వ్యక్తిత్వ హననం జరుగుతుందో దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతా. ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయినాయని మీరే ఒక 2 నెలలు నడిపిస్తారు డ్రామా. పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరే లీకులు ఇస్తారు, మీరే రాయిస్తారు, మీరే మళ్ళీ మీదికెళ్ళి మా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తారు. ఇక వీళ్ళని బెదిరించిందట, వాళ్ళని బెదిరించిందట అని మీరే రాపిస్తారు 2 నెలలు. మళ్ళీ 3వ నెలలో మీరే రాపిస్తారు. ఏ హీరోయిన్ల ఫోన్ ట్యాప్ కాలేదు, ఎవరిది కాలేదు, అంతా బోగస్, ఇన్ని రోజులు మేము చెప్పిందంతా తూచ్ అని చెప్పి మళ్ళీ మీరే రాయిస్తారు. మరి నా పరువుకి, నా ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డి బాధ్యుడా? ఈ లీకులు ఇచ్చిన పోలీసు వాళ్ళు బాధ్యులా? రాసిన మీడియా వాళ్ళు బాధ్యులా? నేను అడుగుతా. అట్లా ఇంకో మాట కూడా నేను అడుగుతా. ఈరోజు ఇవాళ మీరు ఏ అధికారి అయినా, ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారి ఈరోజు రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ జరగడం లేదు అని చెప్తాడా? ముందుకొచ్చి మీ కెమెరా ముందుకొచ్చి చెప్పే ఒక్క పోలీసుడు ఉన్నాడా? డీజీపీ శివధర్ రెడ్డి ముందుకు వస్తాడా? ఐజీ ఇంటెలిజెన్స్ ముందుకు వస్తాడా? కమిషనర్ సజ్జరాన్ ముందుకు వస్తాడా? వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు, నెహ్రూ గారి టైం నుంచి ఈరోజు మోడీ గారి టైం దాకా గూఢాచారి వ్యవస్థలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. గూఢాచారి వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? పోలీస్ నిఘా వ్యవస్థ ఎందుకు పనిచేస్తుంది? ఎవరన్నా ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్ర చేసినా, దేశంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే విధంగా వ్యవహారం చేసినా, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే విధంగా ఏమైనా అపభ్రష్టపు పనులు చేసినా వాటిని నిరోధించడానికి డెఫినెట్గా పోలీస్ వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుంది. సిరిసిల్ల సెంటర్గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు, ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలే. 100% వాస్తవం ఇది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను వసూలు చేసిర్రు. ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుడు చిట్టా తీసుకుని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందాకు తెరలేపిరు వీళ్ళు. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినరో అంత జగమెగిరిన సత్యం. ఏం అనుమానం లేదు దానిలో. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వేల కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వసూలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ వాస్తవాలే. మళ్ళా తిరిగి కేసీఆర్ కుటుంబం ఫోన్ ట్యాప్ చేసిందని చెప్పి మేమంటుంటే, ప్రజలు అనుకుంటుంటే ఈ ప్రభుత్వమే అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నా ఫోన్ ట్యాప్ చేసిర్రు అని చెప్పి ముఖ్యమంత్రి గారే చెప్పారు. కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్పారు. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు. జడ్జిల ఫోన్ కూడా
మంత్రుల ఫోన్లు, ఎంపీల ఫోన్లు, ఎమ్మెల్యే ఫోన్లు, ఇవన్నీ జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసినప్పుడు కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజులు దిల్లా, వాళ్లే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు, ఒక్క వ్యక్తిని. ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయకపోతే దీనికి మూల కారణమైనటువంటి ప్రభాకర్ రావు అనే వ్యక్తిని కాపాడడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో జగమెగిన సత్యం. సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు మీరు, హైకోర్టులో వాదనలు వినిపించారు. అధికారులు దానికి సిద్దంగా ఉన్న వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయరు. చట్టంలో ఉన్న లొసుకులు ఆధారం చేసుకొని ఆయన స్వేచ్ఛగా తిరుగుతాడు. అసలు కారకుడు ఆయనే. ఆయన ద్వారా ఏంచింది మీరు వాంగ్మూలం కోసం ఇస్తున్న వ్యక్తులే. ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయలే, ఒక్క వ్యక్తిని. ఈ సిట్టు విషయాన్ని నమ్మంటారా? ఎన్ని సంవత్సరాల సిట్టు విషయాన్ని చెప్పి సిట్టు సాధించింది ఏంది? సిట్టు సాధించింది ఏందో చెప్పండి. కేసీఆర్ ప్రభుత్వం ఏదైనా సిట్ వేసి ఎన్ని సిట్లు వేసింది కేసీఆర్ ప్రభుత్వం, ఎన్ని విచారణ జరిపింది, ఎవరిని విచారణ తీసుకున్నది, ఎంతమందిని అరెస్ట్ చేసింది, ఎంతమంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బులు స్వాధీనం చేసుకున్నది, ఎంతమంది ఆస్తులను జప్తు చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పని కంచె తెలుసుకోడు. ఈ విశాలమైనతో సాగదీస్తా ఉంటాడు దానిగా. కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్లే, ఆ విషయం అందరికీ తెలుసు. ఆయన సంవత్సరం పాటు ఫోన్ వాళ్లే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి, ఇది చర్చ జరుగుతున్నది, ఇది వాస్తవం. ఏమైంది? కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు, ఇద్దరు కేసీఆర్ టైప్ చేస్తున్నట్టు అంటాడు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో గాని వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి, అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యాడు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచిండు పాపం, అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. మధ్యలో టెక్నాలజీ అవగాహన కల్పించడానికి చేసినట్టుండదు. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏదో బయటపడ్డది. ఇవాళ అంటే ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఈ టైంపాస్